జగన్ ఒక్కడు ఒక్కో సైన్యంలా ఉన్నారు. ఇప్పుడు ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి పచ్చమంద మొత్తం ఏకమవుతోంది. టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసిపోయి జగన్ ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు కలిసి పచ్చ మీడియా, టీవీ5, ఏబిఎన్, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణలు కలిసంతా మీద పడుతున్నా పేదల పక్షంగా జగన్ నిలబడ్డారు, కలబడుతున్నారు. అంతమంది కుట్రలు, కుతంత్రాలు ఛేదిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు. చంద్రబాబు, ఆయన అనుకూల టీడీపీ మీడియా పెద్దలు, టీడీపీకి సపోర్ట్ గా పారిశ్రామికవేత్తలు, పవన్ కళ్యాణ్, లోకేష్ లతో కలిసి పేదల పక్షాన ఉన్న జగన్ పై రాళ్లు వేస్తుంటే ఒక్కడే పేదల ముందు నిలబడి జగన్ అడ్డుకుంటున్న ఆ కార్టూన్ ఇప్పటికే వైరల్ అయింది. అచ్చం అలాంటి రాజకీయం ఇప్పుడు ఏపీలో సాగుతోంది. ఇప్పుడు ఏపీలో రాజకీయం ఎంత దారుణంగా తయారైందంటే చివరకు వైఎస్ కుటుంబాన్ని కూడా చీల్చే ఎత్తుగడను చంద్రబాబు చేశారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి వైసీపీకి ఓటు చీల్చేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. దానికి పచ్చ మీడియా వంతపాడి షర్మిలకు హైప్ తీసుకొస్తుంది. అందుకే జగన్ సైతం చివరకు కుటుంబాలను కూడా చీల్చుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చమంద ఇప్పుడు ఏపీలో ఎన్ని కుట్రలు చేసినా కూడా జగన్ ఒక్కడే సైన్యంగా నిలబడుతున్నారు. ఆయన వెనుక బీజేపీ లేదు, కేంద్రం లేదు, టీవీ5, ఏబిఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు లేవు. ఆయన పేదల కోసం, వారి సంక్షేమాన్ని అందించడం కోసం జగన్ పాటుపడుతున్నారు. ఇప్పటికీ పేదల పక్షాన నిలబడ్డారు. అందుకే పచ్చమంద ఆయనపై రాళ్లు వేస్తున్నారు. జగన్ ఈ పచ్చమందపై విరోచిత పోరాటం చేస్తున్నారు. బాబు, పవన్, బీజేపీ కూటమిపై ఒక్కడే సైన్యంలో ఎన్నికల్లో సాగుతున్నారు. ఆయన సంకల్పం, ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు ప్రతి సర్వేలో ఆయనదే గెలుపు. 2024 ఎన్నికల్లోనూ జగన్దే గెలుపు అనడంలో ఎలాంటి సందేహం లేదు.